హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు ఒక హెల్తీ స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిదండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిందే. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ కూడా మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి వీడియోలో అయితే డీటెయిల్గా షేర్ చేశానండి. ఒక్కసారి వీడియోని ఫుల్గా చూసి నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం పొయ్యి మీద ఒక బోగండి పెట్టుకొని అందులోకి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. ఎముక బలానికి అలాగే కాల్షియం లోపం ఉన్న వారికి కూడా చాలా మంచిదండి. పిల్లల ఎముకలు అయితే ఉక్కులాగా బలంగా ఏర్పడడానికి చాలా బాగా సహాయపడుతుంది. 2 కప్పుల నీళ్లు వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత ఇందులోకి 2 కప్పుల రాగి పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని అయితే బాగా ఈ విధంగా స్పూన్తో బాగా స్మాష్ చేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా 1 టీ స్పూన్ మంచి నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని పిండిని ఈ విధంగా బాగా నీట్ చేసుకోవాలండి. ఎక్కడ పొడి పిండి అనేది లేకుండా బాగా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. కావాలంటే కొన్ని చన్నీలను యాడ్ చేసుకుంటూ కూడా కలుపుకోవచ్చండి. 2 కప్పుల నీళ్ళకి 2 కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుంది. పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మురుకుల గొట్టం తీసుకొని అందులోకి సన్నగా హోల్స్ ఉండే బిళ్ళ వేసుకొని ఆ గొట్టంలోకి నూనె అప్లై చేసుకొని పిండి అయితే ఫిల్ చేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపించిన విధంగా సిలిండర్ షేప్ లాగా చేసుకొని ఈ గొట్టంలోకి సరిపడా పిండిని అయితే ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని ఫిల్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసి మూత క్లోజ్ చేసుకొని ఇప్పుడు స్టీమింగ్ ప్లేట్ ఉంటే స్టీమింగ్ ప్లేట్లోకి లేదంటే ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లోకి కాస్త నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా నూడిల్స్ లాగా వేసేసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా సరిపడా అన్నట్లు వేసుకొని ఇప్పుడు పైన కాస్త నూనెనైతే రాసుకుందాం. మనకి ఈ నూడిల్స్ అనేవి స్టీమ్ అయిన తర్వాత ఒకటికొకటి అంటుకోకుండా విడివిడిగా రావడానికి బాగా హెల్ప్ చేస్తుందండి ఈ ఆయిల్ అయితే. ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వాడచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఇడ్లీ కుక్కర్లో ఈ విధంగా నీళ్ళని ఉడికించుకోవడానికి పెట్టుకొని నీళ్ళు మరిగే టైంలో ప్లేట్లను అయితే సెట్ చేసుకోవాలి. ఇదే విధంగా నేను 2 ప్లేట్లకి వేసుకున్నానండి. 2 కప్పుల పిండి 2 ప్లేట్లకి సరిపోయింది. ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసామంటే 10 సరిపోతుందండి. చూడండి ఈ విధంగా స్టీమ్ అవుతాయి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ విధంగా తీసుకుంటే మనకి పొడి పొడిగా అనేవి వస్తాయి ఈ నూడిల్స్ అనేవి. ఈ విధంగా విడిపించుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఈ విధంగా మనకి ఈ నూడిల్స్తోనే 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి బ్రేక్ఫాస్ట్ రెసిపీని వెజ్ నూడిల్స్ లాగా చేసి. ఇదైతే స్వీట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి నూడిల్స్ని. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా మెత్తగా తురుముకున్న బెల్లం అయితే వేసుకుందాం. మీరు బెల్లం ప్లేస్లో కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చండి. పంచదార నేను పిల్లల కోసం పెడుతున్నా కాబట్టి పంచదార మంచిది కాదని బెల్లం అయితే వేసుకున్నాను. అలాగే 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ అయితే. మా ఇంట్లో అయితే పిల్లలకి చాలా బాగా నచ్చింది. మాకు కూడా చాలా బాగా నచ్చిందండి. డిఫరెంట్గా కొత్తగా అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిది. అలాగే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఈ విధంగా మనకి స్వీట్ చూసుకొని కావాలంటే ఇంకొంచెం పడినా కూడా బెల్లం తురుము అయితే వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఫైనల్గా మళ్ళీ పైనుంచి కాస్త కొబ్బరి తురుము వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ. ఇంతేనండి, చాలా ఈజీగా హెల్తీగా మనకి బలమైన రాగి నూడిల్స్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో ఈ రెసిపీ గురించి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.